ప్రపంచమంతా ఆధునికత వైపు, సమానత్వం వైపు అడుగులు వేస్తుంటే ఆఫ్ఘనిస్తాన్ మాత్రం మధ్యయుగాల నాటి అంధకారంలోకి వెనక్కి వెళుతోంది. మహిళల స్వేచ్ఛని హరించడమే లక్ష్యంగా తాలిబన్లు ఒక దుర్మార్గమైన చట్టానికి తెరలేపారు. ఆఫ్ఘాన్ సుప్రీం నాయకుడు హిబతుల్లా అఖుంద్బాద్ స్వయంగా సంతకం చేసిన 90 పేజీల ఈ కొత్త క్రిమినల్ కోడ్ ని చూసి నాగరిక సమాజం తలదించుకోవాల్సి వస్తోంది. భార్యలను, పిల్లలను హింసించడానికి భర్తలకు లైసెన్స్ ఇస్తూ స్త్రీలని ఇంటి 4 గోడల మధ్య బంధించేలా ఈ చట్టం రూపొందించారు. చట్టం ముందు అందరూ సమానమనే సూత్రాన్ని తుంగలో తొక్కి వర్గ విభజనతో అరాచకానికి తెరలేపారు. ఆఫ్ఘనిస్తాన్లో మరోసారి మహిళల హక్కులపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు చెలరేగేలా చేసే పరిణామం చోటు చేసుకుంది. అధికారంలో ఉన్న తాలిబాన్ ప్రభుత్వం తాజాగా వివాదాస్పదమైన 90 పేజీల క్రిమినల్ కోడ్కు ఆమోదం తెలిపింది. ఈ చట్టంపై ఆఫ్ఘన్ సుప్రీం నాయకుడు హిబతుల్లా అఖుంద్ జాగా సంతకం చేసి అమలులోకి తెచ్చినట్లు తెలుస్తోంది. ఈ కొత్త శిక్షా స్మృతి మహిళల భద్రత, చిన్నారుల రక్షణ, సమాన న్యాయం వంటి అంశాలపై తీవ్రమైన ప్రశ్నలు లేవనెత్తుతోంది. కొత్త చట్టంలోని అత్యంత వివాదాస్పదమైన అంశాలున్నాయి. భర్తలు తమ భార్యలు, పిల్లలపై శారీరక హింస చేయవచ్చని పరోక్షంగా అనుమతించారు. ఎముకలు విరగడం లేదా స్పష్టమైన గాయాలు కనిపించనంత వరకు శారీరక దాడి నేరంగా పరిగణించబోదని ఈ కోడ్ సూచిస్తోంది. ఒకవేళ గాయాలు కనిపించినా భర్తకు కేవలం 15 రోజుల జైలు శిక్ష మాత్రమే విధించవచ్చని పేర్కొంటోంది. అంతేకాదు, ఆ వేధింపులను భార్య స్పష్టమైన సాక్ష్యాలతో కోర్టులో నిరూపించుకోవాల్సి ఉంటుంది. అంటే బాధితురాలే తనపై జరిగిన హింసను న్యాయమూర్తికి చూపించి ధృవీకరించుకోవాల్సి ఉంటుంది. ఇది న్యాయ ప్రక్రియను బాధితురాలిపై మోపే విధానమని విమర్శలు వస్తున్నాయి. గృహహింస అనేది చాలా సందర్భాల్లో సాక్ష్యాధారాలు సులభంగా అందుబాటులోకి రాని నేరం. అలాంటప్పుడు బాధితురాలిపై నిరూపణా భారం మోపడం అనేది న్యాయ సూత్రాలకు విరుద్ధమని మానవ హక్కుల కార్యకర్తలు పేర్కొంటున్నారు. అంతేకాక వివాహిత స్త్రీ తన భర్త అనుమతి లేకుండా బంధువులను ఇంటికి అనుమతిస్తే ఆమెకు 3 నెలల వరకు జైలు శిక్ష విధించవచ్చని చట్టం చెబుతోంది. ఇది మహిళల వ్యక్తిగత స్వేచ్ఛను పూర్తిగా అణచివేసే చర్యగా భావిస్తున్నారు. కుటుంబ సంబంధాలు కూడా భర్త నియంత్రణలో ఉండాలని ఈ చట్టం సూచిస్తోంది. ఈ నిబంధన వల్ల ఆఫ్ఘన్ మహిళలు తమ పుట్టింటి వారితో కూడా మాట్లాడలేని పరిస్థితి నెలకొంది. ఇది మహిళలను ఇంటి కారాగారంలో బంధించడమే అని ప్రపంచవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. చట్టం ముందు అందరూ సమానం కాదు, మేము చెప్పిన వారి అధిక్కులు అంటూ తాలిబన్ల సమాజాన్ని 4 వర్గాలుగా విడగొట్టారు. ఉలమా, మత పండితులు, అష్రఫ్ ఉన్నత వర్గం, మధ్యతరగతి, దిగువ తరగతి. ఈ వర్గీకరణ ఆధారంగా శిక్షలు మారతాయని పేర్కొనడం మరింత ఆందోళన కలిగిస్తోంది. ఇస్లామిక్ పండితులు నేరం చేసినా వారిని శిక్షించకుండా సున్నితంగా సూచనలు చేయాలని చట్టం చెబుతోంది. ఉన్నత వర్గానికి చెందిన వారు తప్పు చేస్తే కోర్టు సమన్లు మాత్రమే ఇవ్వాలని, మధ్యతరగతి, దిగువ తరగతి వారు నేరం చేస్తే జైలు శిక్ష విధించవచ్చని పేర్కొంటోంది. అంటే చట్టం ముందు సమానత్వం అనే సూత్రం పూర్తిగా పక్కనబెట్టినట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తీవ్రమైన నేరాల విషయంలో కూడా కోర్టులు కాకుండా ఇస్లామిక్ మతాధికారులే శారీరక శిక్షలు విధిస్తారని ఈ చట్టం సూచిస్తోంది. ఇది న్యాయ వ్యవస్థ స్వతంత్రతపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. చట్టపరమైన వ్యవస్థ మతాధికారుల ఆధీనంలోకి వెళ్లడం వల్ల పౌర హక్కులు మరింత సంకుచితమవుతాయని ఆందోళన ఉంది. ఆఫ్ఘన్లో తాలిబన్లు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి మహిళలపై ఆంక్షల పరంపర కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే ఆడపిల్లలు స్కూళ్లకు వెళ్లకూడదని, మహిళలు ఉద్యోగాలు చేయకూడదని ఆంక్షలు పెట్టారు. క్రీడల్లో పాల్గొనడంపై నిషేధం విధించడమే కాకుండా బయటకు వచ్చినప్పుడు ఎలా ఉండాలో కూడా తాలిబన్లే నిర్ణయిస్తున్నారు. ఐక్యరాజ్య సమితి, అంతర్జాతీయ మానవ హక్కుల సంఘాలు ఈ కొత్త చట్టాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాయి. ఇది మానవత్వాన్ని పరిహసించడమే అని, ఆఫ్ఘన్ మహిళల ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆఫ్ఘన్ మహిళలు ఈ పరిణామంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమకు న్యాయం చేయాలని ప్రపంచ మానవ హక్కుల సంస్థలు జోక్యం చేసుకోవాలని కోరుతున్నారు. ఇప్పటికే ఐక్యరాజ్య సమితి సహా పలు అంతర్జాతీయ సంస్థలు ఆఫ్ఘన్లో మహిళల పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశాయి. కొత్త చట్టం అమల్లోకి వస్తే మహిళల సామాజిక, ఆర్థిక, మానసిక భద్రత మరింత దెబ్బతినే ప్రమాదముందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.
మొత్తంగా ఈ చట్టం కేవలం శిక్షాస్మృతి మార్పు కాదని, ఇది ఒక సమాజంలో మహిళల స్థితిని, వారి హక్కులను నిర్వచించే విధానంగా మారబోతోందని విశ్లేషకులు చెబుతున్నారు. గృహ హింసను సాధారణీకరించేలా ఉన్న నిబంధనలు, వర్గాల ఆధారంగా శిక్షల వ్యత్యాసం, మతాధికారులకు అధికారం అప్పగించడం, ఇవన్నీ కలిసి ఆఫ్ఘన్ సమాజాన్ని మరింత కట్టుబాట్ల వైపు నడిపే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. తాలిబాన్ల ఈ కొత్త క్రిమినల్ కోడ్ ఆఫ్ఘనిస్తాన్ను చీకటి యుగంలోకి నెట్టేసింది. మహిళలు తమ సొంత ఇంట్లోనే భయంతో బతకాల్సిన పరిస్థితి ప్రపంచ దేశాలు కలుగజేసుకుని తమకు విముక్తి కల్పించాలని అక్కడి స్త్రీలు వేడుకుంటున్నారు. మరి అంతర్జాతీయ సమాజం కేవలం ఖండనలకే పరిమితమవుతుందా, లేక గట్టి చర్యలు తీసుకుంటుందా అనేది చూడాలి.